హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైలీ స్టేట్ టీవీ. చేగుంటలో ఒక మెగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అనేది రూపొందిస్తున్నారు టిఎంఆర్ గ్రూప్. సో టిఎంఆర్ గ్రూప్ నుంచి వస్తున్నటువంటి ఈ లేటెస్ట్ వెంచర్ గురించి మనకి మరిన్ని విషయాలు తెలియజేయడానికి డైరెక్టర్ పవన్ గారు సిద్ధంగా ఉన్నారు ఫ్రమ్ టిఎంఆర్ గ్రూప్. సో వారితో మనం మాట్లాడదాం. పవన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో పవన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా రెసిడెన్షియల్ వెంచర్ అని చెప్తున్నారు. సో ఏంటది కరెక్ట్ గా? మెగా అన్నది 50 ఎకరాలండి టోటల్ గా. ఇది 50 ఏకర్స్. ఈ 50 ఏకర్స్ లో కూడా మీకు టోటల్ ప్రాజెక్ట్ అంతా 600 ప్లాట్లు. ఇది మొత్తం 600 ప్లాట్స్ దాకా ఉన్నాయి. ఇందులో 3 పార్ట్స్ గా మనము ఓపెన్ స్పేసెస్ ని డివైడ్ చేసాం. ఈ 3 పార్ట్స్ లో ఏంటంటే ఫస్ట్ సెంటర్ గా ఉన్న మేజర్ పార్క్ మీకు 2 ఏకర్స్ లో వస్తుంది. ఇంకొక పార్క్ మీకు అరౌండ్ 1.5 ఏకర్ లో ఉంది. అండ్ ఎమ్యూనిటీస్ అన్నిటికీ చూసుకుంటే కనుక వీ హ్యావ్ గివెన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ లైన్ అండ్ పవర్ కేబుల్స్ అన్ని. నార్మల్గా మీరు పోల్స్ చూస్తే కనుక 7.5 మీటర్ అలా ఇస్తారు. వీ హ్యావ్ గివెన్ 9.5 మీటర్. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత దానికి ప్రొటెక్షన్ బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తే కనుక సస్టైనబిలిటీ తక్కువ ఉంటుంది, అంటే లాంగివిటీ తక్కువ ఉంటుంది. అందుకని ఈ మొత్తం ప్రాజెక్ట్ లో మీరు చూస్తే కనుక సీసీ రోడ్స్ ఇచ్చాం. ఓకే, సో మరి ఇంకా ఏమేమి డెవలప్మెంట్స్ ఇచ్చారు వీటితో పాటుగా? ఇవి కాకుండా మీకు టోటల్ గా ఈ పార్క్ ఏదైతే మనము డివైడ్ చేసామో థర్డ్ పార్క్ లో we have given amenities for the children play area and we have given the half basket ఒకటి ఇచ్చాము. అండ్ మోస్ట్లీ మీరు చూస్తే కనుక హోల్ ప్రాజెక్ట్ ఐదర్ హైవే ఫేసింగ్ ఆర్ స్టేట్ హైవే ఫేసింగ్గా ఉంది. సో కనెక్టివిటీ టు హైవే అండ్ స్టేట్ హైవే ఉండడం వల్ల మీకు ట్రాన్స్పోర్టేషన్, అంటే ఇక్కడి నుంచి మనం సిటీకి వెళ్ళాలని అంటే ఎక్కడో లోపల నుంచి బయటికి రాకుండా మనం సిటీకి డైరెక్ట్గా హైవే కనెక్ట్ అయిపోతాం. అండ్ ఇప్పుడు 6 ఫ్లైఓవర్స్ వస్తున్నాయి మనకి. సో పార్క్లో వీ హ్యావ్ గివెన్ ఒక వాటర్ ట్యాంక్ ఏదైతే మనకి ఒక పార్క్లో అడ్జస్ట్ చేసాం. అక్కడే స్పేస్ ఏరియా ఫర్ ఈ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బాస్కెట్బాల్ కోర్ట్ అండ్ టెన్నిస్ కోర్ట్ ఇవన్నీ అక్కడ అరేంజ్మెంట్ చేసాం. అండ్ వీ హ్యావ్ అ విల్లా ఆల్సో కన్స్ట్రక్టెడ్. రీసెంట్గా కూడా దెర్ ఇస్ అ విల్లా విచ్ ఇస్ కన్స్ట్రక్టెడ్, ఎ డ్యూప్లెక్స్ హౌస్. సో ఇలా హౌసింగ్ కన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఒక దగ్గర సెంటర్కి రావడానికి సెంట్రల్ పార్క్ ఒకటి ఇచ్చాం, విచ్ ఇస్ అరౌండ్ 2 acres ప్లస్. ఈ 2 acresలో లష్ గ్రీన్ లాన్స్ అండ్ వీ వాంటెడ్ టు గివ్ మోర్ గ్రీనరీ టు దిస్ ఏరియా. ఎందుకంటే దాని పేరు పెట్టడంలోనే టిఎంఆర్ గ్రీన్ మెడోస్ అని పెట్టి దానిలో గ్రీనరీని ఎక్కువగా హైలైట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఈ చెట్లు మీరు చూస్తుంటే కనుక ఎవ్రీ రోడ్ రెవెన్యూ ప్లాంటేషన్, మీరు ప్లాంటేషన్స్ అన్ని గ్రీనరీ కనపడుతుంది మీకు టోటల్ గా. అండ్ ఇంకా సెక్యూరిటీ వైజ్ గా ఎలా ఉంటుంది? మామూలుగా ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అన్నా లేదంటే ఇలాంటి మెగా ప్రాజెక్ట్స్ లో మెయిన్ సెక్యూరిటీ గురించి ఉంటుందని చెప్పేసి కొనేవాళ్ళు కూడా ఎక్కువ. అవును, ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే ఉంటాయి. దానికోసం ఏం చేసామంటే ఎంట్రీ పార్ట్ కూడా ఓన్లీ 2 arches నుంచి లోపలికి ఎంట్రీ ఇచ్చామండి. అండ్ సెక్యూరిటీకి ఇన్సైడ్ లోపల ప్రాజెక్ట్ లో ఏం జరుగుతుందని చూడడానికి కూడా టోటల్ గా వీ హ్యావ్ గివెన్ సీసీ కెమెరాస్. ఈ సీసీటీవీ కెమెరాస్ ప్రతి కార్నర్కి, ప్రతి క్రాస్ రోడ్కి అటాచ్ చేసి పెట్టాము. ఒక పీటీజెడ్ కెమెరా విచ్ ఇస్ హై ఎలివేటెడ్గా ఉన్నది మొత్తం ప్రాజెక్ట్ని కవర్ చేస్తుంది. ఎండ్ టు ఎండ్ మనం జూమ్ ఇన్ చేసుకొని చూడేసుకోవచ్చు. సో ఆ సెక్యూరిటీ సిస్టమ్ని అరేంజ్ చేసాము. వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ ఈవెన్ సెక్యూరిటీ గార్డ్ రూమ్స్ 2 పెట్టాము. అక్కడ ఒక 2 సెక్యూరిటీ గార్డ్స్ కూడా వస్తారు మీకు. వాళ్ళ వల్ల ఏంటంటే టోటల్ ఇట్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్. సో ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి గ్రీన్ మెడోస్ వెంచర్ లో ప్లాట్ సైజెస్ ఏ విధంగా ఉన్నాయి? సో దట్ బడ్జెట్ కూడా దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి. అవునండి, అబ్సల్యూట్లీ రైట్. ఇక్కడ ప్రాజెక్ట్ మీకు 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్ స్టార్ట్ అవుతుందండి. 165 స్క్వేర్ యార్డ్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ టోటల్గా మేజర్గా ఉన్న 165 అన్ని వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయండి. అండ్ ఈస్ట్ ఫేసింగ్లో మీకు కొంచెం పెద్ద ప్లాట్స్ ఉన్నాయి, 183.33 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వీ హ్యావ్ 200, 220 అలా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. మేజర్గా మీకు 165, 183 అండ్ 200 ఈ సైజెస్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మనం కమర్షియల్ ప్లాట్స్ అనుకోవచ్చా లేదంటే రెసిడెన్షియల్ ప్లాట్స్ అనుకోవచ్చా? టోటల్ ప్రాజెక్ట్ మీకు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అండి. ఇది ఇట్స్ ఎ రెసిడెన్షియల్ ప్లాటింగ్ వెంచర్ అండ్ హౌసింగ్ అంతా కూడా టోటల్ రెసిడెన్షియల్. ఓకే, సో చేగుంటలో అని మనం అంటున్నాం ఫస్ట్ నుంచి కూడా. సో చేగుంటలో కరెక్ట్ లొకేషన్ గురించి ఒకసారి చెప్పండి. చేగుంట ఈజ్ ఇప్పుడు మనకి హైదరాబాద్ ని మనం సెంటర్ గా తీసుకుని నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అని తీసుకుంటే కనుక చేగుంట ఈజ్ ఆన్ ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. మీకు షాద్ నగర్ సౌత్ లో ఉన్నట్టుగా చేగుంట ఈజ్ ఆన్ ద నార్త్. షాద్ నగర్ ఈ 2 లొకేషన్ నార్త్ సౌత్ కనెక్ట్ అయ్యే ఏదైతే హైవే ఉందో దిస్ కనెక్ట్స్ ఫ్రమ్ కన్యాకుమారి టు కాశ్మీర్. దిస్ ఇస్ ద లాంగెస్ట్ హైవే ఇన్ ది కంట్రీ అండ్ ఇట్ ఈస్ నౌ. ఇప్పుడు నితిన్ గడ్కరీ సెంట్రల్ మినిస్టర్ కూడా దీనికి ఒక అప్రూవల్ ఇచ్చారు, 6 lane చేస్తున్నారు దీన్ని. సో కనెక్టివిటీ పార్ట్ ఇక్కడ నుంచి హైదరాబాద్కి మీకు 6 ఫ్లైఓవర్స్ ఉన్నాయి విచ్ ఆర్ అప్కమింగ్ ఫ్లైఓవర్స్. అన్ని 6 ఫ్లైఓవర్స్ అప్ టు బోయిన్పల్లి మన సుచిత్ర క్రాస్ రోడ్ వరకు మీకు ఫ్లైఓవర్ వస్తుందండి. దే ఆర్ ఆల్ 6 lane ఫ్లైఓవర్స్. సో కనెక్టివిటీ పార్ట్ హైదరాబాద్కి ఒక 40 minutes ట్రావెల్ టైం తగ్గిపోతుంది మీకు. అండ్ రెండోది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు రైల్వే స్టేషన్ వడియారం అని రైల్వే స్టేషన్ ఒకటి ఉంది.
ఇది అంటే చేగుంట ఊర్లోనే ఉంటుంది అది, దాని పేరు వడియారం రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ ఇట్ ఈస్ మేజర్ ప్లేస్ ఫర్ ఎక్స్ప్రెస్ స్టేషన్స్. కొన్ని నార్త్ మన మన్మాడ్ నిజామాబాద్ వెళ్ళే రూట్ అన్నిటికీ ఇదే ఎక్స్ప్రెస్ స్టేషన్ ఇది. ఇక్కడ ఈవెన్ కొన్ని ట్రైన్స్కి ఫుడ్ అనేది కూడా ఇక్కడే వీళ్ళు పార్సల్స్ ప్యాక్ చేస్తారు. సో ఇట్ హ్యాస్ దట్ అడ్వాంటేజ్. సో మెయిన్గా మీకు కనెక్టివిటీ పార్ట్లో రైల్ ఆర్ రోడ్ ఈ రెండు చూస్తే దే ఆర్ హ్యావింగ్ హియర్ వెరీ నియర్ టు ద ప్రాజెక్ట్. ఓకే, సూపర్. సో కనెక్టివిటీ పరంగా ఇలా ఉందన్నమాట. ఎస్. సో అండ్ మేమైతే నాగ్పూర్ అండ్ హైదరాబాద్ హైవే నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చాము అండ్ ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రావడానికి ఒకసారి కనెక్టివిటీ గురించి చెప్పండి. ఎస్ అండి, ఇందులో మీకు ఇప్పుడు సపోజ్ కరీంనగర్ రాజీవ్ రహదారి కరీంనగర్ హైవే నుంచి రావాలంటే వయా గజ్వేల్ నుంచి ఇక్కడికి ఓన్లీ జస్ట్ 20 kilometers డ్రైవ్. అండ్ ఇటు మెదక్ నుంచి కూడా వీ హ్యావ్ కనెక్టివిటీ. చేగుంట ఇస్ సెంటర్ పాయింట్. మీకు గజ్వేల్ కానీ మెదక్ కానీ రెండు ఈక్వి డిస్టెన్స్, 26 and 27 kilometer డిస్టెన్స్ అది. సో ఈ రెండు హైవేస్ నుంచి ఇక్కడికి వచ్చి కనెక్ట్ అయిపోవచ్చు. అలాగే నేషనల్ హైవే మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో అది ఇట్ ఈస్ గోయింగ్ టు రియలీ టేక్ ఎ వెరీ బిగ్ షేప్ ఇన్ హైదరాబాద్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో దీని రీజనల్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి ఒక 5 minutes జర్నీ. మీకు తూప్రాన్ దాటి మీరు వచ్చారు కదా, ఆ ఎన్ రూట్లో ఇక్కడ నుంచి ఒక 5 minutes ట్రావెల్ చేసామంటే వీఆర్ ఇన్ ది రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా ఇంకొక ప్రపోజిషన్ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ వాళ్ళు ఇచ్చారు, ఔటర్ రింగ్ రైల్ అని. ఓఆర్ఆర్ అన్నది మనకు ఔటర్ రింగ్ రోడ్ అని తెలుసు, ఓఆర్ఆర్ అన్నది ఔటర్ రింగ్ రైల్ అని ఇంకోటి పెట్టారు. 540 kilometer స్ట్రెచ్ని కవర్ చేస్తుందండి అది. అంటే ఇట్స్ అ డిస్టెన్స్ ఆల్మోస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ టు వైజాగ్. అంత డిస్టెన్స్ రీజనల్ రింగ్ రోడ్లో చుట్టూ పెట్టిన ఈ రైల్ ఏదైతే వస్తుందో దట్ కనెక్ట్స్ ఈవెన్ దిస్ వడియారం రైల్వే స్టేషన్. సో మీకు కనెక్టివిటీ పార్ట్ ఎక్కడికన్నా మీరు వెళ్ళిపోవచ్చు, ఎనీవేర్, బై ట్రైన్, బై రోడ్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మూవ్ అరౌండ్. హైదరాబాద్ ఎస్పెషల్లీ ఇప్పుడు మనం విల్లా ప్లాట్స్ అని అనుకుంటున్నాం కాబట్టి హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కానీ అక్కడ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ టువర్డ్స్ దిస్ రోడ్, సో వాళ్ళందరికీ కమ్యూటేషన్ ఇది ఈజీ అయిపోతుంది. సో గ్రీన్ మెడోస్ వెంచర్ లో ఇప్పుడు మీరు అన్నట్టుగా మంచి రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు. నేషనల్ హైవే ఫేసింగ్ ఉంది, ఫస్ట్ 1 point, మేజర్ బిగ్ పాయింట్ అది. అండ్ దాంతో పాటుగా ఇంకా ఏమున్నాయి ఇలాంటి, అంటే మన ప్రైస్ ని ఇంక్రీజ్ చేయడానికి అలాగే వాల్యూని పెంచేటువంటి పాయింట్స్ ఏమున్నాయి? ఐటీసీ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ ఇండస్ట్రీ విచ్ హస్ కమ్ ఆన్ దిస్ రోడ్. ఐటీసీ హోటల్స్ కాదండి, వాళ్ళది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అది. అంటే సన్ఫీస్ట్ ఇవన్నీ మీరు పేరు వేరే ఉంటారు. వాళ్ళు రీసెంట్ గా ఐ థింక్ లాస్ట్ గవర్నమెంట్ లో దే హావ్ టేకెన్ ఎ డెసిషన్ ఆఫ్ improve adding one more unit. Second unit valla entante they are going to invest around another 450 crores or something. So it's a major plant which is going to come up. అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన కూడా ఇక్కడ మీకు ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ఉంది, ఇక్కడ నుంచి 7 kilometers డిస్టెన్స్లో. వాళ్ళది ఇంకొక థర్డ్ యూనిట్ కూడా ఇంకొంచెం ఫర్దర్ ఆఫ్టర్ చేగుంట కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఒకటి ఉంది. ఫైనల్లీ ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటువంటి కస్టమర్స్ ఎవరైనా సరే ఫస్ట్ ఒక ₹1 ఇన్వెస్ట్ చేస్తున్నాము ఒక ల్యాండ్ పైన అంటే ఆ ల్యాండ్కి అప్రూవల్స్ ఉన్నాయా లేదా, మనకి వాస్తు కూడా చూస్తూ ఉంటారు, అండ్ అలాగే క్రియల్ టైటిల్ ఉందా, మనం ఇన్వెస్ట్ చేసిన వెంటనే అంటే మనం పే చేసిన వెంటనే మనకి వెంటనే రిజిస్ట్రేషన్ జరుగుతుందా, ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి. సో వాట్ యు సే అబౌట్ దట్? ఎస్, టీఎంఆర్ పరంగా, టీఎంఆర్ ఇన్ఫ్రా గ్రూప్ పరంగా మా ఎండి మిస్టర్ మోహన్ రెడ్డి ఆయన తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఎనీ ప్రాజెక్ట్ లీగల్ టైటిల్ ఉండడం అన్నది ఇంపార్టెంట్ కాదు, ప్రాజెక్ట్లో అప్రూవల్స్ లేకుండా అసలు మార్కెట్కే తీసుకొని రాకూడదు అన్న డెసిషన్ ఆయన మొదటి నుంచి హీ క్యారీస్ దట్. అలాంటి దాంట్లో ఈ ప్రాజెక్ట్కి సంబంధించినంత వరకు డిటిసిపి అప్రూవ్డ్ అండి ఈ ప్రాజెక్ట్ ఇది. డిటిసిపి అప్రూవల్ విత్ రెరా రిజిస్ట్రేషన్స్ తీసుకున్న తర్వాతే మేము బ్రోషర్ లాంచ్ కానివ్వండి, మార్కెట్లోకి ప్రాజెక్ట్ తీసుకొని రావడం కానీ ఇవన్నీ జరిగినాయి. ఆ రోజు నుంచి డెవలప్మెంట్స్ మటుకు ఏ రోజు ఆపలేదు. అంటే ప్రాజెక్ట్ అప్రూవల్ వచ్చిన రోజు నుంచి డెవలప్మెంట్స్ కంటిన్యూ చేసాం. మార్కెటింగ్ మటుకు రెరా రిజిస్ట్రేషన్ అయిన రోజు నుంచే మొదలుపెట్టాం. సో ఈ రెరా రిజిస్ట్రేషన్ ఇవి రెండు ఏంటంటే కస్టమర్కి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తాయి. మీరు అన్న ఇందాక ప్రశ్నకి సమాధానం, దే విల్ గెట్ కాన్ఫిడెన్స్ ఓన్లీ వెన్ దేర్ ఇస్ అన్ అప్రూవల్. ఆ అప్రూవల్ మనం 100% తీసుకునే ముందుకు తీసుకొచ్చాం. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ అన్ని లీగల్ టైటిల్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బ్యాక్ ఎండ్లో ఈ లీగల్ టైటిల్ చూసుకోకుండా ల్యాండ్ కొనేసిన తర్వాత ఒక చిన్న లిటిగేషన్ వచ్చినా ఆ రోజు రెరా ముందుకు వస్తుందే కానీ బట్ కస్టమర్కి ఆ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు రాదు. ఎందుకనంటే కస్టమర్కి టైటిల్ క్లియర్ ఉంటే తప్ప రాదు. టైటిల్ క్లియర్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి వీ హ్యావ్ ఒక అడ్వకేట్స్ టీమ్ ఒకటి ఉంది మాకు. టోటల్ డాక్యుమెంటేషన్ మొత్తం క్లియర్ చేసిన తర్వాతే దెన్ వీ విల్ గో ఫర్ అప్రూవల్స్. వావ్, సూపర్ పవన్ గారు, చాలా మంచి ప్రాజెక్ట్ అండ్ అలాగే మంచి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. పీపుల్ అందరూ కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ నియర్ బై లో మనకి అపార్ట్మెంట్స్ చూస్తూ లేదా అపార్ట్మెంట్ కల్చర్ కొంచెం క్లమ్జీగా అనిపించి ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో కొనాలి, ఒక ల్యాండ్ అంటూ మనకి పర్టికులర్ గా ఉండాలి అన్నప్పుడు అక్కడ అపార్ట్మెంట్స్ లో తీసుకోవాలనుకున్నా కూడా ఈ బడ్జెట్ లో అనేది రాదు. కాబట్టి ఒక మంచి వెంచర్ గురించి టీఎంఆర్ గ్రూప్ నుంచి మాకు తీసుకొచ్చారు అండ్ ఆ వెంచర్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు పవన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ very much. Before closing, I just wanted to say one word. Yes. ఈ ప్రాజెక్ట్
ఇక్కడ ఈ ఏరియాలో లాంచ్ చేసినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు వచ్చిన కస్టమర్స్ని మీరు చూస్తే కనుక మెజారిటీ ఆఫ్ అవర్ కస్టమర్స్ ఆర్ ఫ్రమ్ ఐటీ సెక్టర్. అండ్ వాళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఎలా ఉండిందంటే వాళ్ళు సిటీలో సార్ 1 crore 1.5 crore పైననే ఉన్నాయి ఫ్లాట్స్ అన్ని. ఇక్కడికి వస్తే నేను 200 గజాల్లో ఒక ప్లాట్ మంచి బిల్డింగ్ సూపర్గా కట్టుకోవచ్చు అన్న ఆలోచన వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు మీరు అన్న పాయింట్కి. ఇవి ఉండాలి అని అనుకుంటే గ్రీనరీతో ఊరవతలు కొంచెం ప్రశాంతంగా అండ్ 40 నిమిషాలు అదే టైం ఎయిర్పోర్ట్ నుంచి గచ్చిబౌలి 40 minutes. ఇక్కడ నుంచి కూడా అంతే 40 minutes లో దే ఆర్ రీచింగ్ సికింద్రాబాద్. సో పీపుల్ హు ఆర్ రిసైడింగ్ ఇన్ సికింద్రాబాద్, దిస్ ఇస్ అ వెరీ గుడ్ డెస్టినేషన్ ఫర్ హౌసింగ్ ఆల్సో. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. ఎస్, సో చూసారు కదండి, టిఎంఆర్ గ్రూప్ వాళ్ళ గ్రీన్ మెడోస్ వెంచర్ టోటల్లీ 50 acres లో మెగా రెసిడెన్షియల్ వెంచర్ గా దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. చక్కగా బోల్డ్ అని ప్లాట్స్, డిఫరెంట్ ప్లాట్ సైజెస్ ఉన్నాయి. కాబట్టి ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా వెంటనే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి కాల్ చేసి మోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అలాగే సైట్ విజిట్ కూడా చేయొచ్చు. అండ్ వెంచర్ కూడా ఎలా ఉంది అనేది నేను కూడా చూపించాను. కాబట్టి ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ తో మళ్ళీ మనం కలుసుకుందాం రియల్ ఎస్టేట్ టీవీలో. అంటిల్ దెన్ బై బై.